హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో అయితే మీతో సలాడ్ రెసిపీని షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఇదైతే సలాడ్ రెసిపీ అండి. ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో అయినా లేదా స్నాక్స్ టైమ్స్లో అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుని డైట్ చేస్తుంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అండ్ జిమ్ చేసే వాళ్ళు కూడా ఈ సలాడ్ని హ్యాపీగా తినచ్చు. ఫస్ట్ అయితే నేను కిడ్నీ బీన్స్ని, బఠానీ, శనగలు, అలసందలు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నానండి. దాన్ని ఓవర్ నైట్ వరకు సోక్ చేసేసుకున్నాక ప్రెషర్ కుక్కర్లో ఒక 3 విజిల్స్ వరకు రానివ్వాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత మనకి చక్కగా బాయిల్ అయిపోతుంది కదండి. తర్వాత ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. మనకి నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్, క్యాబేజ్, కీరా, క్యాప్సికమ్, ఆనియన్స్ అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డ్రెస్సింగ్ అయితే చూద్దామండి. డ్రెస్సింగ్ కోసం ఒక కంటైనర్లో కొంచెం పెరుగు, నిమ్మరసం, పెప్పర్ పౌడర్, సాల్ట్ అలానే కొంచెం మయోనీస్, మీకు ఇష్టమైతే మయోనీస్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీరు ఫస్టే మయోనీస్ లేకుండా ఓన్లీ పెరుగుతో తినాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో కొంచెం మయోనీస్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ మయోనీస్ చూపిస్తున్నాను. అది అన్హెల్దీ అనుకుంటే మీరు అది స్కిప్ చేసుకోవచ్చు. సో ఇలా మిక్స్ చేసుకున్న డ్రెస్సింగ్ని మీకు ఎంత కావాలో అంతవరకు మనం ప్రిపేర్ చేసుకున్నది తీసుకొని డ్రెస్సింగ్ కొంచెం యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. డైట్ చేసే వాళ్ళే కాదండి, మనకి ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ ఇవన్నీ తినడం కన్నా ఇలా సలాడ్ చేసుకొని మన బాక్స్లో పెట్టుకుంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఆకలి వేసినప్పుడు ఇలాంటివి తీసుకోవడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను హెయిర్ కట్కి అయితే వెళ్ళిపోతున్నాను. చాలామంది అడిగారు కదా ఫుల్ వీడియో అప్లోడ్ చేయండి అని చెప్పి, అందుకే వెళ్ళినప్పుడు రికార్డ్ చేశాను. కొంచెం హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యేంత వరకు ఇలానే షార్ట్ హెయిర్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. అంత లాంగ్ హెయిర్ ఉండడం వల్ల కొంచెం ఊడినా అది ఎక్కువలా కనిపిస్తుంది కదండి, అది తీసుకోలేము. సో అందుకే ఫ్రీక్వెంట్గా 4 మంత్స్కి అలా హెయిర్ కట్ చేపిస్తున్నాను. ఈరోజు అయితే నేను బటర్ఫ్లై హెయిర్ కట్ చేపిస్తున్నాను. ఒక్కొక్కసారి మనం బ్రేక్ తీసుకొని మన సెల్ఫ్ కేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి రిలాక్సింగ్ ఇస్తుంది, అలానే మనం కాన్ఫిడెంట్గా ఉండడానికి కూడా అది బాగా హెల్ప్ చేస్తుంది. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, లేదా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్ళ మీద. వర్క్ స్ట్రెస్ అయినా, ఇంట్లో ఆడవాళ్ళు మెయిన్గా ఇంట్లో వర్క్, పిల్లలు, బయట పనులు ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మనకి మనం సెల్ఫ్ కేర్ తీసుకుంటేనే వాటిని అన్నిటినీ మనం ఓవర్కమ్ చేయగలుగుతాము. మీరు కూడా అలా స్ట్రెస్లో ఏదైనా ఉంటే చిన్న బ్రేక్ తీసుకొని మీకు ఇలా సెల్ఫ్ కేర్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి. సో దట్ మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఏదైనా పని చేసినప్పటికీ. నేను హెయిర్ కట్ గురించే చెప్పట్లేదండి, చాలామందికి కొన్ని ఉంటాయి కదా, ఇది చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, ఇలా చేస్తే నేను రిలాక్సింగ్గా ఫీల్ అవుతాను అని. సో అవైతే మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంతమందికి స్కిన్ కేర్ అవ్వచ్చు, నచ్చిన వాళ్ళతో బయటికి వెళ్ళడం, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం, మూవీ చూడడం ఇలా ఉంటాయి కదా. సో మనకి మనం టైం తీసుకోవడం, సెల్ఫ్ కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత వర్క్ ఉన్నా, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నా అవి మనమే సాల్వ్ చేసుకోవాలి. మనకి వచ్చి ఎవరు హెల్ప్ చేయరు. అప్పుడు ఇలాంటి కొంచెం చిన్న బ్రేక్ తీసుకోండి మీకోసం మీరు. చాలామంది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి చాలా చేయడమే ఆపేస్తారు, వాళ్ళకి నచ్చినవి కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా ఆలోచించే ముందు వాళ్ళేమీ మనకు పెట్టరు, వాళ్ళ దగ్గర ఏమీ మనం తినట్లేదు, మన లైఫ్ మనది అన్నట్టే ఉండాలి. అనుకున్న వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మనం ఎంత మంచి చేసినా. ఈరోజు మనల్ని తిడతారు, మనం ఒక స్టేజ్లో మనం ఉండి మనకి ఒక మంచి సక్సెస్ వచ్చిందనుకోండి, మళ్ళీ వాళ్ళే మన దగ్గరికి వస్తారు. అవన్నీ అయితే ఏం పట్టించుకోదు. మీకు నచ్చినట్లు మీరు ఎలా అయితే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో అలానే ఉండండి, ఎవరి కోసం అయితే మారద్దు. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నానో అని అంటే, ఏమో జస్ట్ అలా మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది, సో షేర్ చేసుకుంటున్నాను. హెయిర్ కట్కి జవాద్ హబీబ్కి వెళ్ళానండి. సో అక్కడ మ్యాక్సిమం అందరూ హిందీలో ఎక్కువ మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు, కానీ అతనికి ఇంగ్లీష్ రాదంట. హిందీలో మా తిప్పలు చూడాలి. నేను చెప్పేది అతనికి అర్థం కాదు, అతను చెప్పింది నాకు అర్థం కాదు. ఏదో అలా మా హస్బెండ్కి కొంచెం హిందీ వచ్చు, సో అలా లిటిల్గా అలా కవర్ చేసేసాము. ఫైనల్గా నేను అనుకున్న హెయిర్ కట్ అయితేనే చేశారులేండి.
అవుట్పుట్ ఎలా వచ్చిందో లాస్ట్లో చూడండి. అండ్ ఈ హెయిర్ కట్ నాకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వచ్చాం కదా అని చెప్పి మా హస్బెండ్ కూడా చేంజ్ చేసుకుంటున్నారు. బాబుకి కూడా చేపిద్దాం అనుకున్నాము, కానీ వాడు పడుకుని పోయాడు అక్కడికి వచ్చాక. సో ఇంకా నాది అయిపోయాక ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ విత్ పాలక్ పన్నీర్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను. జనరల్గా మనం పాలక్ పన్నీర్ చేస్తే మనకి గ్రీన్ కలర్ ఉండకుండా కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది కదండి. సో దానికోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం పాలకూర, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని 5 minutes వరకు బాయిల్ చేసుకున్నాను. తర్వాత దాన్ని కోల్డ్ వాటర్లోకి షిఫ్ట్ చేసేసాను. ఈ గ్యాప్లో అయితే పన్నీర్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కోల్డ్ వాటర్లో ఒక 3 to 4 seconds ఉంచేసాక వాటర్ని స్క్వీజ్ చేసి మిక్సీ జార్లో కొంచెం ఆల్మండ్స్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే క్యాష్యూస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 tablespoons వరకు బటర్ యాడ్ చేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా ఈ 2 యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లిపాయలు. అవి కొంచెం ఫ్రై అయిపోయాక 2 ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్నాక పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే పన్నీర్ని ఫ్రై చేసుకోవచ్చు, నేనైతే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొంచెం గరం మసాలా, ధనియాలు జీలకర్ర పౌడర్, కారం, సాల్ట్, కొంచెం షుగర్, కసూరి మేతిని క్రష్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. ఒక 5 minutes వరకు లో ఫ్లేమ్లో ఇలా బాయిల్ అవ్వనివ్వాలి, కొంచెం కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు. లాస్ట్లో అయితే తాలింపు పెట్టుకోవాలండి. దానికోసం 1 tablespoon ఘీ కానీ బటర్ కానీ, అందులో కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోండి. తాలింపు మాత్రం మిస్ చేయొద్దు. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. తాలింపు పెట్టుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.